ఈగల కృష్ణారెడ్డి గారు లేకపోతే మల్లారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మల్లారెడ్డి చెప్పింది మా మనవరాలి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. కానీ తీగల కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ నేను టీడీపీలో చేరబోతున్నానని చెప్పి. సంతోషం. కానీ ఆయన ఒక మాట చెప్పారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు సైబరాబాద్ కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నేత కావాలి. అదేవిధంగా హైదరాబాద్ ఇంత సుందరంగా తీర్చిదిద్దాడు, నాకు మేయర్గా అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఆ పాలన రావాలని కోరుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. బానిస బతుకుల పెను చీకటిలో పేరకపోయినటువంటి రాజకీయ వర్గాలు ఇక్కడ ఉన్నాయి. బానిస బతుకులు ఇవి. తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా బానిసలుగా ఉండాలని కొందరు అనుకుంటే మేమేం చేస్తాము, మీరేం చేస్తారు, ఎవరేం చేయలేదు. వాళ్ళ బానిస మనస్తత్వం అట్లా చెప్పిస్తుంది. అంతే తప్ప తెలంగాణ ఎవడొచ్చి అభివృద్ధి చెంది తెలంగాణ ఉద్యమ సమయంలో బలరాం గారు మీరు చాలా యాక్టివ్గా మీడియాలో ఉన్నారు, ప్రింట్ ఉన్నారు, మీకు తెలుసు. ఆయన మేము పదే కోదండరాం నుంచి మొదలుకొని కేసీఆర్ నుంచి మొదలుకొని కత్తి వెంకటేశ్వరం దాకా మేము అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పినాం. 50 ఏళ్ల కిందనో 60 ఏళ్ల కిందనో హైదరాబాదు భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నది అభివృద్ధిలో, ఇవాళ కూడా అదే స్థానంలో ఉన్నదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ చంద్రబాబు నాయుడు అయ్యగట్టించిందా ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ను, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక కావచ్చు, వాళ్ళు అయ్యగట్టించిండో లేకపోతే వాళ్ళ మామ కట్టించిండో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. కృష్ణారెడ్డి లాంటి బానిస మస్తోస్తున్న వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. తెలంగాణకు పార్టీ అక్కర్లేదు, టీడీపీ అంటే ఆంధ్ర పార్టీ అక్కర్లేదని తిరస్కరించినటువంటి దాని నుంచి మళ్ళా ఆంధ్ర పార్టీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఊరేగుతామని జనసేనని తీసుకొచ్చావు, లేకపోతే టీడీపీని తీసుకొచ్చావు ఊరేగుతామని అంటే వాళ్ళ సొంత అస్తిత్వం వెన్నుముక లేని వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ ఉన్న పార్టీలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొత్త పార్టీలు తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి అవసరమే ఉన్నది. టీడీపీ కూడా ఉన్నది, చావు బతుకులలో ఉన్నది. లేకపోతే టీడీపీ నుంచి చాలా మంది టీఆర్ఎస్ పోయినారు, కొంతమంది మా దగ్గర కూడా వచ్చినారు. సో చెల్లాచెదురైనారు. మళ్ళీ వాళ్ళందరినీ పునరేకీకరణ చేయాలంటే ఒకటే మార్గం, చంద్రబాబు నాయుడు భజన చేయాల్సి వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు ఆ సమాజానికి సంబంధించినటువంటి భజన చేయడానికి కొంతమంది సిద్ధమైపోతున్నప్పుడు మనకేం అభ్యంతరం లేదు. ఆయనకున్న ఇప్పుడు కృష్ణారెడ్డి గారి లాంటి అంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ ఒక మేయర్ చేసినాడు, కొంత తెలిసి ఉంటాడు అనుకుంటున్నాను నేను. కృష్ణారెడ్డి గారితో నాకు చాలా అంటే మంచి పరిచయం ఉన్నది. ఆయనకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కొంత ఆయన నేను వాళ్ళ కాలేజీలో ఒక రోజు కూర్చున్నాను. నాకు శేఖర్ రెడ్డి గారు అని ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే, ఆయనతో కలిసి జేఏసీలో పనిచేసినాడు. వాళ్ళ కాలేజీలో ఒక రోజు కూర్చున్నాను. మా తాతల తల్లి నుంచి 200 ఎకరాలు 300 ఎకరాలు ఇదంతా ఉండే వెంకటస్వామి గారు వాళ్ళు సంపాదించి పెట్టిన దాని కారణంగా ఇలా మేము వీటన్నిటికీ రేట్లు వచ్చినాయి, మేము చాలా బాగా ఎస్టాబ్లిష్ కాగలిగినాము, దీన్ని తీసుకొని ఇంకా మేము అట్లా ఒక సొంత శక్తి ఉన్నవాడు కూడా ఇంత చేరగిలబడి నువ్వు పార్టీలో చేరొచ్చు. కానీ హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు పొడిచిందంటే ఎట్లా అండి? మేము ఒప్పుకోము. మేమే కాదు, ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డ ఎవడు ఒప్పుకోడు, హైదరాబాదీస్ ఎవడు ఒప్పుకోడు. అసదుద్దీన్ ఓవైసీని పోయి అడిగినా కూడా ఒప్పుకోడు ఆయన. సో అది సమంజసం కాదు, అది సందర్భం కూడా కాదు. ఇప్పుడు ఆయనే టిఆర్ఎస్ లో ఉన్నాడు, ఆయన నుంచి మారాలనుకుంటున్నాడు. ఓకే, మన దేశంలో స్వేచ్ఛ ఉన్నది. భయంకరమైన స్వేచ్ఛ ఏందనంటే ఎమ్మెల్యేలే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మాట్లాడేటువంటి దౌర్భాగ్య స్థితి, ఎంపీలే అట్లాంటి దౌర్భాగ్య స్థితి ఉన్నటువంటి దాంట్లో ఫ్రీగా ఉన్నాడు కదా, ఉద్యోగం లేక సద్యోగం లేక ఉన్నాడు కదా పాపం ఆయన ఎక్కడ పోతే ఏం పెద్ద ఇబ్బంది ఉంటది. పోయేటప్పుడు ఇది ఇట్లాంటి ఎత్తుకొని అనవసరంగా తెలంగాణ ప్రజలను నొప్పించడము, హైదరాబాద్ ప్రజలను నొప్పించడము, ఇది ఆత్మన్యూనత భావంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్. కాబట్టి కృష్ణారెడ్డి గారు వారు ఏ పార్టీలైనా ఉండొచ్చు, మా పార్టీలో ఉండొచ్చు, టీఆర్ఎస్ లో ఉండొచ్చు, లేదా ఇప్పుడు టీడీపీకి పోవచ్చు. ఆ స్వేచ్ఛ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. కృష్ణారెడ్డి గారి లాంటి ఒక సీనియర్ మనిషి ఎక్కడ ఆయన ఇష్టం ఉన్న చోట ఉండేటువంటి స్వేచ్ఛ ఉంటది, దానికి మనకి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన తెలంగాణను హైదరాబాద్ ను ఆంధ్రలో డెవలప్ చేసిండు అనేటువంటి మాట అని తెలంగాణ బిడ్డలను అవమానపరచొద్దు. ఆయన కూడా ఆయన ఆత్మీయత చేసుకోవద్దు, ఆయన దిగజార్చుకోవద్దు ఆయన
ఆయన వ్యక్తిత్వం కూడా దెబ్బతింటది దీంతో. కానీ ఆయన న్యాయం చేసినంత మాత్రం వెంకటస్వామి గారు ఒక చిన్న ఇష్యూ ఉంది ఇక్కడ కొన్ని అంటే లోకల్ ఈక్వేషన్స్ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలకు ఎంట్రీ దొరకట్లేదు. దానికి తోడు వారికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ దొరకకపోతే ఇవాళ టీడీపీ ఎంట్రీ ద్వారా రేపు ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో ఏమైనా చెప్పించుకుందామని చెప్పి అనుకుంటున్నారేమో. పాపం అట్లా కూడా మీరు అలౌ చేయరు వాళ్ళని? వెరీ న్యాచురల్. చాలా మంచి క్వశ్చన్ అడిగింది మీరు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె అక్రమాలను కొనసాగించడం చాలా మందికి అలవాటే. అది సుజనా చౌదరి కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే ఇవాళ కృష్ణారెడ్డి కావచ్చు, లేదా రేపు మల్లారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వారు ఎందుకు పోయినారండి బీజేపీలో? ఎట్లా పోయినారు? అసలు గొడవలే కదా. అసలు కాపాడ కేసీఆర్ దాడి చేస్తున్నాడు, కేసీఆర్ నుంచి కాపాడుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తున్నాను అనుకున్నాడు పాపం ఆయన. మా పట్టి గారు వీళ్ళందరం సహకరించలేదని అప్పుడు ఒక అపవాదు కూడా మాకు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించలేదని అపవాదు ఆయన చెప్పినాడు. సో ఆయన ఎక్కడ పోయినా ఆల్టర్నేటివ్ గా కేంద్రంలో బీజేపీ ఉన్నాడు, బీజేపీ దగ్గర పోయినాడు. ఆయన కూడా సేఫ్ ఉన్నాడు కదా, ఆయనకు సేఫ్ ఉన్నాడు కదా. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. ఆ టీడీపీలో ఉన్న చాలా మంది టీఆర్ఎస్ లో చేరినారు. ఎందుకు చేరినారు? కేసీఆర్ భయపెట్టిండా, కేసీఆర్ పిలిచిండా, ముద్దు పెట్టుకోవడం మాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే చాలా మంది చేరిన వాళ్ళందరూ అక్రమార్కులే. అలాగే మోడీ గారి దగ్గర చేరిన వాళ్ళందరూ కూడా అక్రమార్కులే. బ్యాంకులను ముంచిన వాళ్ళు, దేశాన్ని ముంచిన వాళ్ళు, ప్రజల కొల్లగొట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎక్కడ గమ్మత్ ఏంటంటే ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలో చేరితే పునీతం అయిపోతున్నారు గమ్మత్తుగా. అది మా పార్టీ కూడా కావచ్చు, కానీ మా పార్టీ కూడా కావచ్చు. సరే, అంటే మీరు ఆ పాయింట్ సమాధానం చెప్పలే. ఇప్పుడు అంటే మీ పార్టీలో ఎంట్రీ దొరకని వాళ్ళు కనీసం టీడీపీలో ఎంట్రీ తీసుకొనైనా అక్కడ నుంచి అన్నా కొద్దిగా ఏమైనా చెప్పించుకుందామని చెప్పి అనుకుంటున్నారు. ఛాన్స్ ఉంటుందా? అట్లా ఏమైనా ప్రొటెక్షన్ దొరుకుతుందా? సరే, ఇప్పుడు అధికారంలో ఇక్కడ ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక పార్టీ ఉంది. ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. ఇది టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి కలిపి చేసినాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడైతే యాజ్ అండ్ టుడే ఈ చంద్రబాబు నాయుడు ఈజ్ విత్ బీజేపీ గ్రూప్ లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మేము కాంగ్రెస్, ప్యూర్ కాంగ్రెస్ గా మేము ఉన్నాం. కాబట్టి మా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోవటం లేదు. వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడే అక్కర్లేదు, ఒక పార్టీ అక్కర్లేదు. వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లేదా లోపాయకారిగా లాబింగ్ చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీ పరంగా ఈ పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేకపోతే ఇక్కడ ఉన్న ఉత్తమ్ రెడ్డి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, బట్టి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అది చంద్రబాబు నాయుడు చెప్తే ఇక్కడ పనులు అయితే అని అనుకుంటే అది పొరపాటే. అది ఇల్లీగల్ అయితే అసలే కావు. డెఫినెట్ గా మేము మా పార్టీలో కొంచెం స్వేచ్ఛ కూడా ఎక్కువనే ఉంటుంది కదా. ఎవరైనా అట్లాంటి పొరపాటు చేస్తే అడిగేటోళ్ళు కూడా రెడీగా ఉంటారు కదా. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, హనుమంతరావు లాంటి వాళ్ళు ఉంటారు కదా, మధుయాష్కి లాంటి వాళ్ళు ఉంటారు కదా. తప్పనిసరిగా మేమందరం క్వశ్చన్ చెప్తాం కదా. కోదండరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా. డెఫినెట్ గా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ అక్రమార్కులకు ఎవరికైనా ఫేవర్ చేస్తే మా పార్టీ పెద్దలు డెఫినెట్ గా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి అది ఊహించుకొని ఆ భ్రమలలో పోతే పోవచ్చు, లబ్ధి జరగదో తర్వాత విషయం. కానీ యాజ్ అండ్ టుడే మా పార్టీ అట్లాంటి అవకాశం ఇవ్వదు, మా ప్రభుత్వం అట్లాంటి అవకాశం ఇయ్యరు, మా ముఖ్యమంత్రి గారు అట్లాంటి అవకాశం ఇయ్యరు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఇస్తే ఒకవేళ అక్రమాలకు ఇస్తే డెఫినెట్ గా మేము పార్టీగా